హలో ఫ్రెండ్స్, ఇంకో కొత్త విషయం మీకోసం. స్టాక్ బీటిల్ అనే పురుగు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన అరుదైన కీటకంగా ఈ స్టాక్ బీటిల్కు పేరుంది. మార్కెట్లో దీని ధర కనీసం 75 లక్షలు పలుకుతుంది. కొన్ని రోజుల క్రితం జపాన్లో ఈ పురుగుల్ని పెంచుతున్న ఒక అతను ఓ స్టాక్ బీటిల్ను $89,000 అంటే సుమారుగా 65 లక్షలకి అమ్మేశాడు. దీన్ని కొనేందుకు ప్రజలు కోట్లు ఇచ్చేందుకు సిద్ధపడుతున్నారు. వీటిని రాత్రంతా ఇంట్లో ఉంచుకుంటే సంపదలు చేకూరుతాయని చాలామంది భావిస్తున్నారు. కొన్ని రకాల మెడిసిన్స్లో దీన్ని వాడుతున్నారు. అయితే ఇది చెక్కలను తింటూ జీవిస్తుంది. ఈ స్టాక్ బీటిల్ ఫారెస్ట్ ఎన్విరాన్మెంట్లో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుందట. లండన్కు చెందిన న్యాచురల్ హిస్టరీ మ్యూజియం ప్రకారం ఈ స్టాక్ బీటిల్ అనే పురుగు బరువు కేవలం 2 నుంచి 6 గ్రాముల మధ్యలో మాత్రమే ఉంటుంది. ఇది 3 నుంచి 7 సంవత్సరాలు మాత్రమే జీవిస్తుంది, తర్వాత చనిపోతుంది. ఈ స్టాక్ బీటిల్ పురుగును అదృష్టానికి సంకేతంగా భావిస్తారు. మగ స్టాక్ బీటిల్ పురుగులు 35 నుంచి 70 మిల్లీమీటర్ల పొడవు ఉంటాయి. ఆడ పురుగులు 30 నుంచి 50 మిల్లీమీటర్ల పొడవులో ఉంటాయి. ఈ స్టాక్ బీటిల్స్కు ఉన్న కొండీలు మగజింకల కొమ్ముల లాగా ఉంటాయి. అందుకే వీటిని స్టాక్ బీటిల్స్ అంటారు. ఈ స్టాక్ బీటిల్స్ అనే కీటకాలను రకరకాల ట్రీట్మెంట్లలో ఉపయోగిస్తారు. ఈ స్టాక్ బీటిల్స్ కేవలం ఉష్ణమండల ప్రాంతాల్లో, వేడిగా ఉన్న ప్రాంతాల్లో మాత్రమే ఎక్కువగా జీవిస్తాయట. వీటికి చలి అస్సలు పడదు. ఎక్కువగా అడవుల్లోనే ఉంటాయి. కొన్ని సమయాల్లో తోటలు, పార్కులు వంటి జనాలు తిరిగే ప్రదేశాల్లో కూడా తిరుగుతూ ఉంటాయి. ఎండిపోయిన చెట్ల బెరడుపైనే ఉంటాయి. చెట్ల నుంచి సాప్ అనే లిక్విడ్ను, కుళ్ళిపోయిన పండ్ల నుంచి వచ్చే తీయగా ఉండే ద్రవాలను తిని పెద్ద పెద్ద స్టాక్ బీటిల్స్ బ్రతుకుతాయి. లార్వా దశలో ఉన్నప్పుడు ఈ స్టాక్ బీటిల్స్ తీసుకున్న ఫుడ్ నుంచి వచ్చే ఎనర్జీ పైనే డిపెండ్ అయ్యి ఇవి జీవిస్తాయి. ఫస్ట్ స్టేజ్లో వాటి షార్ప్గా ఉన్న దవడలతో ఈ స్టాక్ బీటిల్స్ కలపను చీల్చుకొని తింటాయి. కేవలం ఎండిపోయిన చెట్లనే తమ ఆహారంగా చేసుకుంటాయి. ఇది స్టాక్ బీటిల్స్ యొక్క జీవిత చరిత్ర. మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల కోసం డకీ అన్న ఫ్యాక్ట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.